భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే ఇవాళకైనా మొదలయ్యేదని అడుగుతున్నాను. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తన ఘనతగా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తన క్రెడిట్ చోరీకి తెరలేపేటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్లో మొదటి విమానం ల్యాండింగ్ అయింది అంటే దానికి పూర్తి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. ప్రభుత్వం ఏదో క్రెడిట్ చోరీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది, కానీ ఈ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రజలకి స్పష్టంగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కూటమి ప్రభుత్వానికి పక్కనోడి దొబ్బేసి వాళ్ళ అకౌంట్లో వేసుకోవడం బాగా అలవాటు. ఈ రోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అనుమతులు తీసుకొని కోర్టు కేసులన్నింటినీ ఛేదించుకొని ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేసి దాదాపుగా 56% పనులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తయినాయో దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ కొట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ ఎర్రబస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నర్సాయమ్మ. గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. నర్సాయమ్మకు తోడుగా అండగా మనం అందరం కూడా గట్టిగా నిలబడదాం. ఒక మంచి అన్నలా తోడుగా ఉంటానని కూడా గట్టిగా చెప్తా ఉన్నా. అవసరమైతే కోర్టుకు పోదాం. కోర్టులో దీన్ని ఆపేదానికి సర్వ విధాలా ఏమేం చేయాలో అన్ని చేస్తాం.